సెలబ్రిటీల ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే కొంచెం కష్టపడాలి. బట్ మన కథలో హీరోయిన్ ఎలాగోలా కష్టపడి ఆ సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అలా సెలబ్రిటీగా బ్రతకడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఆ సెలబ్రిటీ హోదాని అలా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అందులోనూ హీరోయిన్ ని దెబ్బ కొట్టడానికి ఆ గ్యాబిన్ సొసైటీ వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే ఒక కొరియన్ డ్రామా సిరీస్ లోని 3వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ పోయిన ఎపిసోడ్ లాస్ట్ లో పోలీస్ స్టేషన్ కి వచ్చింది కదా, పోలీసులు అర్జెంట్ గా రమ్మన్నారు కదా, దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్ లో హీరో ఉన్నాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి పోలీసులను అడుగుతుంది అనమాట, సరే ఎందుకు రమ్మన్నారండి అని చెప్పేసి. దాంతో పక్కనున్న హీరో ఏమంటాడంటే, చూడు ఆ రోజు ఫంక్షన్ లో ఏదో వేరే వాళ్ళు అనుకుని టచ్ చేశాను నేను, నువ్వేమన్నావు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి నన్ను ఒక ఫోటో తీసుకున్నావు, నా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నావు, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, పోలీస్ కేసు పెట్టావా లేదా, అసలు పోలీసులను కాంటాక్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఆ నెంబర్ కాల్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కాల్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ లో నీకు మెసేజ్ చేశాను, నువ్వేమో రిప్లై ఇవ్వలేదు, దాంతో నాకే డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయాను, నేను నీకు సారీ చెప్తున్నాను, వేరే వాళ్ళు అనుకో నేను టచ్ చేశాను అని చెప్పేసి అంటాడనమాట. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది, ఓహో ఆ కేసా అని చెప్పేసి. అందులోని హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. చూస్తే బాగా డబ్బున్నోళ్ళ ఉన్నాడు, చుట్టూ కొంతమంది మనుషులు ఉన్నారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, సార్ నిజంగానే టచ్ చేశాడండి నన్ను, కాబట్టి నేను కేసు ఇప్పుడు పెడుతున్నాను, ఇతన్ని జైల్లో వేయండి అని చెప్పేసి అంటంతో అక్కడున్న పోలీస్ ఏమంటాడంటే, అలా కాదమ్మా, ఏదో వేరే వాళ్ళు అనుకుని మిమ్మల్ని టచ్ చేశాడు, మిమ్మల్ని వాంటెడ్ గా టచ్ చేయలేదు కదా చూడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం అస్సలు ఒప్పుకోదన్నమాట. లేదండి ఇతని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి హీరో గురించి పోలీస్ ముందు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏంటంటే హీరోయిన్ బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే తన వెనకాల పడే అమ్మాయిని చూశాడు గానీ తనని అసహించుకునే అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. అందులోనూ తన మీద కేసు పెట్టే అమ్మాయిని చూసి హీరో మురిసిపోతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు అనమాట. అది సంగతి. అలా డిస్కషన్ కొనసాగుతూ ఉంటుంది. సో డిస్కషన్ కూడా కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి తన ఫ్రెండ్ ఒక విషయం చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అందులో మొత్తానికి ఏదో సీరియస్ విషయం హీరోయిన్ కి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా ఆశ్చర్యపోయి వింటూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మన కథలో హీరో కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. ఎవరు ఈ అమ్మాయి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, అందులోనూ నాకే ఎదురుగా కేసు పెట్టింది, నా ముందే పోలీసులను పట్టుకొని ఇతన్ని లోపలేమని చెప్పేసి అంటూ ఉందని చెప్పేసి హీరో ఏంటంటే బాగా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట హీరోయిన్ విషయంలో. ఆ తర్వాత ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే తను పనిచేసే కాస్మెటిక్ షాప్ కి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే భయంకరంగా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అనమాట. అలా రావడానికి కారణం ఏంటంటే మిన్ను తన లైవ్ లో హీరోయిన్ పనిచేసే కాస్మెటిక్ షాప్ గురించి చెప్పింది కదా, వీటిని నేను వాడుతూ ఉంటాను, మీరు కూడా కొనుక్కోండి అని చెప్పేసి. దాంతో భయంకరంగా పబ్లిసిటీ అయిపోయి షాప్ లో ఉన్న వస్తువులకి ఏంటంటే భయంకరంగా డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ వల్ల ఓనర్ లేడీ వచ్చేసి, నీకు ఎలాంటి ఫ్రెండ్ ఉందా నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, ఆ అమ్మాయి ఒక్క ప్రమోషన్ వల్ల మన షాప్ కి భయంకరమైన డిమాండ్ పెరిగిపోయిందని చెప్పేసి హీరోయిన్ పొగుడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా అవునవును ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పేసి సైలెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే, చూడు నీ ఫాలోవర్స్ భయంకరంగా పెరిగిపోతున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఏంటని చెప్పి చూస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఫోన్ తీసుకొని వీళ్ళిద్దరు సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది అనమాట. అందులోనూ ఆ ఫొటోస్ లో హీరోయిన్ కొంచెం మోడర్న్ గా ఉంటుంది. దాంతో హీరోయిన్ కి లైకులు ఫాలోవర్స్ భయంకరంగా పెరిగిపోతారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఈ లైవ్ నా ఫోన్ అని చెప్పేసి తను పక్కకి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద కంపెనీల నుంచి ప్రమోషనల్ మెసేజ్లు వస్తాయి అనమాట. మా ప్రోడక్ట్ మీరు జస్ట్ ఫోటో తీసి పెడితే చాలు మీకు ఇంత పే చేస్తామని చెప్పేసి ప్రమోషన్స్ కోసం చాలా మంది హీరోయిన్ కి మెసేజ్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది అనమాట. ఓకే మొత్తానికి నేను కూడా మెల్లమెల్లగా సెలబ్రిటీగా మారుతూ ఉన్నాను, నాకు కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అని చెప్పేసి హీరోయిన్ ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు యాంగ్ చూపిస్తారు. తానేంటంటే ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఆ ఈవెంట్ కి రావడానికి చాలా మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒక పెద్దవాడిని వెళ్లి మీట్ అవుతుంది అనమాట. ఆవిడెవరో కాదు, హీరో వాళ్ళ అమ్మగారు అనమాట. ఆవిడ కూడా యాంగ్ ఇన్వైట్ చేయడం వల్ల సరేనమ్మా వస్తా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు జాక్ అని చెప్పేసి ఒక అతను మీట్ అయ్యాడు కదా, అతన్ని వెళ్లి మీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే తాను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటుంది. అంతేకాకుండా రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది అనమాట. నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతానా, ఒకవేళ అవ్వాలంటే ఏం చేయాలి, మీరేం చేస్తారు, మీరు ఆ రోజు నాతో మాట్లాడారు కదా అని చెప్పేసి హీరోయిన్ కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. వెంటనే జాక్ ఏమంటాడంటే, నువ్వు కంగారు పడకు, నీకు విషయం చెప్తానని చెప్పేసి తనని పక్కకు తీసుకెళ్తాడు. అదే సమయంలో అక్కడ ఒక అమ్మాయి మేకప్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి గురించి జాక్ హీరోయిన్ చెప్తాడు అనమాట. చూడు ఈ అమ్మాయికి 10K ఫాలోవర్స్ ఉన్నారు, బేసికల్ గా ఈ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటుంది
ఉంటుంది. మేమేం చేస్తామంటే ఈ అమ్మాయికి కావాల్సినవి అన్ని ప్రొవైడ్ చేస్తాము. కెమెరాస్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, వీటన్నిటిని ప్రొవైడ్ చేసి ఆ అమ్మాయికి ఫాలోవర్స్ ని పెంచి ఆ అమ్మాయిని ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి సంపాదించే సంపాదనలో రెవెన్యూ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అవుతుంది కాబట్టి నీకున్న డౌట్లు మొత్తం పోయాయి అని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా అవునవును కాకపోతే అని చెప్పేసి నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతానని చెప్పేసి అనడంతో జాక్కి డౌట్ వచ్చేసి ఇలా కాదని చెప్పేసి అక్కడే కొన్ని మంచి కాస్ట్యూమ్స్ ఉంటాయి అనమాట. వాటిని హీరోయిన్ కి వేసి కావాలంటే నువ్వే అద్దంలో చూసుకో అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా చూసుకుంటుంది. ఆ తర్వాత నేను నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ అవుతానా, సక్సెస్ అవుతానా అని చెప్పేసి అడుగుతుంది. వెంటనే జాక్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని కొన్ని ఫొటోస్ తీసి చూడు ఈ ఫొటోస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంత అందమైన అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ గా మారితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నువ్వు, అందులోనూ బ్రాండ్స్ నీ వెనకాల పడతాయి, ఇంకా ముఖ్యంగా నీ ఫ్రెండ్ మిన్ ఉంది కదా తను నీకు కొంచెం ప్రమోట్ చేస్తేనే నీకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి చేసిన దాంట్లో ఉండొచ్చు కాకపోతే ఇందులో నిన్ను చూసి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, నిజం చెప్పాలంటే నీ ఫ్రెండ్ మిన్ని నువ్వు క్రాస్ చేసుకుని వెళ్ళిపోతావు, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు, ఆ నమ్మకం నాకుంది, ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటుంది అనమాట. ఎందుకంటే తను ఒక షాప్ లో పనిచేస్తూ ఉంది, వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు, అందులో ఇంతకు ముందు బాగా బతికిన కుటుంబం కాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ అయిపోయారు. సో ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఖచ్చితంగా మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి, బాగా డబ్బులు వస్తాయి, మళ్ళీ వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా సెట్ అవుతారని చెప్పేసి హీరోయిన్ కంటెంట్ క్రియేటర్ అవుదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఒక క్లబ్ లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అందులోని యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఏమైంది నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళావంట, ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు లేదు జస్ట్ ఒక పని మీద వెళ్ళానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కోసం వెళ్ళానని చెప్పేసి చెప్పడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ను వాళ్ళ హస్బెండ్ ఏంటంటే అక్కడికి వచ్చేసి హీరో ముందు హాయ్ అండి ఎలా ఉన్నారని చెప్పేసి తనతో లొడలొడ మాట్లాడిస్తూ ఉంటాడు అనమాట. అలా మాట్లాడుతుంటే హీరోకే చిరాకు అనిపించేసి సరేనండి నేను వెళ్తానని చెప్పేసి యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోను హీరో క్లబ్ లోంచి బయటకు వచ్చిన వెంటనే చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే హీరోని చూసి ఇతను ఇక్కడికి వచ్చాడా ఎంత బాగున్నాడు కదా అని చెప్పేసి హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను హీరో ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా, తనకి చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవి ఏం పట్టించుకోకుండా హీరో తన కార్ ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఒక ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే జాక్ చెప్పేస్తుంది నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను అని చెప్పేసి, కాకపోతే ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నేను సక్సెస్ అవుతానా లేదా, నా టైం వేస్ట్ చేసుకుంటానా, అందులోనూ కాస్మెటిక్ షాప్ లో నా ఉద్యోగం పోతుందేమో ఇలా చేస్తే అని చెప్పేసి తను భయపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ట్రైన్ కి పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మీద హీరో కారులో వెళ్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమో చూడదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వెళ్లి జాక్ ను మీట్ అవుతుంది. ఎందుకంటే తను కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది అనమాట. అందులోని జాక్ ఏం చేస్తాడంటే మిన్నిని పిలుస్తాడు. సో దాంతో తను అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని చూసి కోపడుతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎందుకు పిలిచావు, నాతో గొడవ పెట్టుకుంది, ఈ అమ్మాయి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి అంటంతో జాక్ మిన్నితో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ మాకు, ఇప్పుడు గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నారు, అందులోనూ బినిమం అయితే నీ మీద ఎంతో కోపంగా ఉంది, మరి ముఖ్యంగా నువ్వు కూడా అమ్మాయి మీద కోపంగా ఉన్నావు, కాబట్టి నీకు ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. అలాంటి సమయంలో కంటెంట్ క్రియేటర్ లో ఉన్న వాళ్ళు నీకు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ ఉండాలి, అలా ఉంటే నీకే బెస్ట్, ఎందుకంటే ఫాలోవర్స్ అందరూ వెళ్ళిపోకుండా ఉంటారు, మీ ఇద్దరు కలిసి కంటెంట్ చేస్తే మీ ఇద్దరికి ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవుతారు. సో ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల హీరోయిన్ కి ఏదైనా ఉపయోగం ఉందా అంటే మాత్రం ఉంది, కానీ హీరోయిన్ కన్నా ఎక్కువ నీకే ఉంది, నీకు ఒక ఫ్రెండ్ కావాలి, ఆ అమ్మాయికి నువ్వు కావాలి, మీ ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్సే కదా, ఏదో చిన్న చిన్న గొడవలు మైండ్ లో పెట్టుకుని అలా ఉంటే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా బయటకు వచ్చి నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, జరిగినవన్నీ మర్చిపోతానని చెప్పేసి మళ్ళీ మన ఇద్దరం మన పనులు మనం చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. కాకపోతే మిన్నే ఉంటుందంటే నేను నా ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తాను, కాకపోతే పరిపూర్ణంగా కాదు అని చెప్పేసి అంటుంది. ఇంకేముంది హీరోయిన్ కంటెంట్ క్రియేటర్ జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత మిన్ ఏం చేస్తుందంటే కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. అక్కడికి చాలా మంది కంటెంట్ క్రియేటర్ని ఇన్వైట్ చేస్తుంది. దానికి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. బట్ హీరోయిన్ వచ్చిన తర్వాత ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న కంటెంట్ క్రియేటర్లు అందరూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏంటంటే కొంచెం బాధపడినా సరే ఎలాంటి తట్టుకొని నిలబడాలి కదా అని చెప్పేసి తనకు ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూడండి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది, నన్ను తనని కలిపి ఫోటో తీయమని చెప్పేసి మిన్ను వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చి ఫోటో తీయమంటుంది. దాంతో ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇన్ని రోజులు ఈవిడ వెనక తిరుగుతూ ఉన్నాను, నన్ను ఫ్రెండ్ అన్నది కానీ ఎప్పుడో స్కూల్లో చదువుకున్న అమ్మాయి మొన్న గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని బెస్ట్ ఫ్రెండ్ అంటుందని చెప్పేసి ఇష్టం లేకుండానే ఫొటోస్ తీస్తుంది అనమాట. ఆ తర్వాత
తర్వాత ఆ స్టోర్ ఓపెనింగ్ వచ్చిన మామూలు జనంలోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటారు. మీ కంటెంట్ నాకు చాలా ఇష్టం అండి, మీ కాస్ట్యూమ్ సెలక్షన్ నాకు బాగా నచ్చుతుందని చెప్పేసి నేను మీ ఫ్యాన్ అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయి ఏమంటుందంటే మీరు వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయండి, ఎక్కడ కొన్నారు, ఆ స్టోర్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే పెద్ద స్టోర్ కాదండి, చిన్న షాప్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అమ్మాయి ఏమంటుందంటే పర్లేదండి ఆ షాప్ పేరు చెప్పండి, మీరు వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయండి, నేను కూడా కొనుక్కుంటా అని చెప్పేసి అంటంతో దూరం నుంచి మిన్ను చూసి షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఏంటి నాకు ఫ్యాన్ అనుకుంటే ఆ అమ్మాయికి ఫ్యాన్ అయిపోయింది, అందులోను నా షాప్ లో నాకు ఫ్యాన్స్ ఉండాలి కానీ హీరోయిన్ కి ఫ్యాన్స్ ఉంటాం ఏంటని చెప్పేసి నీతో అర్జెంట్ గా పని ఉందని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి లాక్కొచ్చేస్తుంది అనమాట. అంటే తన ఫ్యాన్స్ కు దూరం చేస్తుంది. ఆ తర్వాత ఫంక్షన్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మిన్ హీరోయిన్ తో ఏమంటుందంటే చూడు మన ఇద్దరం వచ్చిన వాళ్ళ ముందు ఫ్రెండ్స్ గా బాగా యాక్టింగ్ చేశాం కదా, ఇప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకెళ్లి నా అసిస్టెంట్ కారులో వేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి కారులో పెట్టు అమ్మాయికి హెల్ప్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గిఫ్ట్స్ చూస్తే చాలా ఉంటాయి, అందులోనే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎలా వచ్చే తన గిఫ్ట్స్ అని చెప్పేసి అంటంతో ఏముంది తన ఒక కంటెంట్ క్రియేటర్, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఈ అమ్మాయి మీద అభిమానంతో తనకు ఆ గిఫ్ట్లు ఇచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది అనమాట. ఓకే కంటెంట్ క్రియేటర్ జీవితం ఇలా ఉంటుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న బ్రాండెడ్ వస్తువులు వాటన్ని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఎందుకంటే యాంగ్ ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది కదా, అక్కడ ఏంటంటే కాస్ట్లీ వస్తువులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో బేసికల్ గా హీరోయిన్ కూడా కాస్మెటిక్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది, అందులోనూ తన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి కదా వాటిని నమ్ముదాం అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత యాంగ్ చూసి ఆశ్చర్యపోతుంది అనమాట, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది, మేము కూడా మా ప్రోడక్ట్లు అమ్ముదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సర్లే మీకంటూ ఒక మంచి ప్లేస్ ఇస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా లోపలికి వస్తుంది. బట్ లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి అర్థం అవుతుంది అక్కడ చాలా కాస్ట్లీ వస్తువులు అమ్ముతారు అని. హీరోయిన్ తీసుకొచ్చిన వస్తువులు, హీరోయిన్ దగ్గర ఉన్న వస్తువులు చాలా తక్కువ రేట్ ఉన్న వస్తువులు అనమాట. బేసికల్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళు వాటిని కొనరు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మనం రాంగ్ ప్లేస్ కి వచ్చాము అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ఏం అర్థం కాదనమాట, నేను చెప్తున్నాను కదా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో గ్యాబిన్ సొసైటీ వాళ్ళు వచ్చేసి అంటే ఆ సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చూడు ఎలాంటి సామాన్లు తీసుకొచ్చిందో, చీప్ సామాన్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. హీరోయిన్ కి ఏంటంటే మనసులో బాధ అనిపిస్తుంది అనమాట. అయినా సరే ఆ కోపాన్ని బయటకు చూపించకుండా సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది తన బ్యాగ్ తీసుకొని. అలా వెళ్ళిపోయేటప్పుడు అనుకోకుండా తానేంటంటే కాలు జారి కింద పడిపోతుంది అనమాట. దాంతో ఇంకేముంది ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. హీరోయిన్ కి ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి స్టన్ అయిపోతారనమాట. ఎందుకంటే హీరో ఒక భయంకరమైన కోటీశ్వరుడు, అంతేకాకుండా పెళ్లి కాకుండా ఉన్న ఒక బ్యాచులర్ అనమాట. హీరో కోసం చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారు, తనని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అయినా సరే హీరో మాత్రం వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అందులోనూ హీరోయిన్ మాత్రం స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఏది పడితే అది వాగింది కదా, ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇప్పుడు తను నాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు, నేనేమో తిట్టానని చెప్పేసి తన మనసులో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారనమాట ఒక పెద్ద కంపెనీ సీఈఓ అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ కి తెలియదు కదా ఇంత పెద్ద కంపెనీ సీఈఓ అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అనమాట హీరో ఫాలోయింగ్ చూసి. అంతేకాకుండా హీరో ఒక కంపెనీ సీఈఓ అని తెలిసి ఆశ్చర్యపోతుంది అనమాట. కాకపోతే హీరో తనని ఎందుకు లైక్ చేస్తున్నాడో తనకేం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తను పెట్టిన పోస్టులన్నిటికీ కింద వచ్చే కామెంట్స్ చూస్తూ ఉంటుంది అనమాట తన అకౌంట్ లో. అలా చూసేటప్పుడు చాలా మంది ఏంటంటే మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మీ అభిమాని అని చెప్పేసి చాలా మంది కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు చాలా బాగా డ్రెస్సులు వేసుకుంటారు, మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నానని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏమనిపిస్తుంది అంటే నేను అందరిలాగా ఉంటే ఖచ్చితంగా ఫేమస్ అవను అని చెప్పేసి తాను ఏం చేస్తుందంటే కొంచెం డిఫరెంట్ గా ఉందామని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి కింద క్యాప్షన్ ఏం రాస్తుందంటే చూడండి లైకుల కోసం కామెంట్ల కోసం అల్లాడే వాళ్ళకి మీ కామెంట్లు మీ లైకులు ఇవ్వండి, నాకు అవసరం లేదు, నా మీద మీకు అభిమానం ఉంది చాలు, మీరంటే నాకు గౌరవం ఉంది అది చాలు, మన మధ్య ఈ లైకులు కామెంట్లు పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే లైకుల కోసం కామెంట్ల కోసం చేయకూడని దారుణాలు చేస్తారో, ఆ లైకుల కోసం కామెంట్ల కోసం పడిగాపులు కాస్తారో వాళ్ళకి మీ కామెంట్లు మీ లైకులు ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇండైరెక్ట్ గా గ్యాబిన్ సొసైటీలో ఉన్న కంటెంట్ క్రియేటర్లు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ పోస్ట్ పెడుతుంది. కొంతమంది ఏమంటారంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి కామెంట్లు పెడుతూ ఉంటారు. మరికొందరు ఏమంటారంటే మీ జెన్యూనిటీ బాగా నచ్చింది మాకు, మీరు కూడా మాలాగే అంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి బిల్డప్లు ఇవ్వకుండా ఎటువంటి ఈగో లేకుండా మనందరం ఒకటే అని చెప్పేసి మీరు క్యాప్షన్ పెట్టారు, మీ యాటిట్యూడ్ చాలా
బాగా నచ్చిందని చెప్పేసి హీరోయిన్ ని పొగుడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు గ్యాబిన్ సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఈ పోస్ట్ చూస్తారనమాట. అందులోను కింద క్యాప్షన్ కూడా చదువుతారు. ఆ చదివిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా మన గురించే రాసింది. అందులోను ఇలా హీరోయిన్ ని మనం ఎంకరేజ్ చేసినా తను ఏది పెట్టినా సరే సైలెంట్ గా ఉన్నా సరే మన ఫాలోవర్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం లైకుల కోసం కామెంట్ల కోసం ఫాలోవర్స్ కోసం అడుక్కుంటున్నట్లు రాసింది అందులో. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.